మా కోడలు రాధా నిన్న ఏటీఎంకి వెళ్ళింది. ఏటీఎంకి వెళ్ళిన తర్వాత సరే తను కొంత అమౌంట్ డ్రా చేసుకుంది. సో ఏటీఎంలో అమౌంట్ డ్రా చేసేటప్పుడు చేస్తున్న ప్రాసెస్ అంతా తను చూసిన తర్వాత తనకు ఒక ఆలోచన వచ్చిందట. సేమ్ ఇట్లాంటిదే మనం ఎందుకు ఒక ప్రోగ్రామ్ తయారు చేయకూడదు అని. సో ఆ ఆలోచన వచ్చి నాతో షేర్ చేసుకుందామని నా దగ్గరకు వచ్చింది. వచ్చిన తర్వాత ఏంటిది ఏంటంటే తను మన కోర్సు రెగ్యులర్గా వింటుంది కదా. సో ఏంటిదమ్మా వచ్చిన ఏంటి అంటే, అమ్మాయి నేను ఇట్లా ఏటీఎంకి వెళ్ళినా, అందులో మనకు బేసికల్గా మనకు ఏముంటాయి, విత్ డ్రా, దాని తర్వాత బ్యాలెన్సు, నెక్స్ట్ ఇంకేముంటాయి, డిపాజిటు. సో ఇట్లా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి కదా. మనం ఈ ఆప్షన్స్ క్లిక్ చేస్తూ ఉంటే అది పనిచేస్తూ ఉంటుంది. దాని తర్వాత మనం విత్డ్రా అంటే విత్డ్రా ఆపరేషన్ జరుగుతుంది, బ్యాలెన్స్ అంటే బ్యాలెన్స్ ఆపరేషన్ జరుగుతుంది, డిపాజిట్ అంటే డిపాజిట్ ఆపరేషన్ జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ అడుగుతుంది. ఓకే, సో ఎగ్జిట్, క్యాన్సిల్ ఇట్లాంటిది ఒకటి ఉంటుంది కదా. ఇట్లా మనకి ఏ ఆపరేషన్ అంటే ఆపరేషన్ చేస్తుంది. అంత అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏది అడిగితే అది ఇట్లా కంటిన్యూషన్గా జరుగుతూ ఉంటుంది కదా. సేమ్ ఇట్లాంటిదే మనము జావాలో కూడా చేయొచ్చేమో అంటే చేయొచ్చు అని అన్నా. అయితే యాక్చువల్గా ఏటీఎం కాకుండా నాకు సింపుల్గా చేసే ఆలోచన ఒకటి వచ్చింది. అదేంటంటే క్యాలిక్యులేటరు లెక్క చేద్దాం అనుకుంటున్నా అన్నది. క్యాలిక్యులేటర్ అంటే ఎట్లా అంటే ఏం లేదు, అర్థమెటిక్ ఆపరేషన్స్ ఉంటాయి కదా 4: ఎడిషను, సబ్స్ట్రాక్షను, మల్టిప్లికేషను అండ్ డివిజను. ఇవి ఉన్నాయి కదా. ఇవి 4 ఆపరేషన్స్ చేయాలి. అది మనం యాడ్ అంటే ఎడిషన్ జరగాలి, సబ్స్ట్రాక్షన్ అంటే సబ్స్ట్రాక్షన్ ఇవ్వాలి, మల్టిప్లికేషన్ అంటే మల్టిప్లికేషన్ జరగాలి, డివిజన్ అంటే డివిజన్ జరగాలి అని అన్నది. ఓహో, అంటే ఇప్పుడు నువ్వు అడిగేది ఏంటంటే మళ్ళీ మెనూ డ్రివెన్ ప్రోగ్రామ్స్ అంటారు వీటిని, మెనూ డ్రివెన్ ప్రోగ్రామ్స్ అంటారు అని అన్న. సరే, పేరు ఏదైతే ఉందిలే అని అంటే కాదు, వీటిని మెనూ డ్రివెన్ ప్రోగ్రామ్స్ అంటారని చెప్పిన. సో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మనం చేయొచ్చా జావా అంటే? జావా అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి నువ్వు ఏదైనా చేయొచ్చు, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. ఇట్లాంటిది కూడా చేయొచ్చు అని అన్నా. మరి ఇట్లాంటిది కూడా చేయొచ్చు అంటే మరి ఎట్లా చేయాలి ఏంటిది అని అంటే, అసలు ఫస్ట్ నీ ప్రాబ్లం ఏందో అది నువ్వు ఫస్ట్ ఎనాలిసిస్ చేసుకోవాలి. దాని తర్వాత అది ఎట్లా చేయాలి అనేది అప్పుడు తర్వాత డెసిషన్ తీసుకోవాలి. అంటే మరి ఇప్పుడు మనం కొంతవరకే నేర్చుకున్నాను కదా, నేను ఈ కొంతవరకు నేర్చుకున్న దాంతో పాసిబుల్ అవుతుందా కాదా అని అడిగింది. సో ఫస్ట్ అది నువ్వు నేర్చుకున్న దాంతో పాసిబుల్ అవుతుందా కాదా అనేది పక్కన పెట్టు. అసలు ఫస్ట్ నువ్వు ఏం చేయాలనుకునేది మనకు ఒక క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ ఉన్న తర్వాత దాన్ని ఎట్లా చేయొచ్చు అనేది ఎనాలిసిస్ చేసుకుంటాం. ఎనాలిసిస్ చేసిన తర్వాత అది ఇప్పుడు ఇంతవరకు మనం నేర్చుకున్న దాంతో పాసిబుల్ అవుతుందా కాదని అప్పుడు ఆలోచిద్దాంలే అని అన్న. సో అసలు ఫస్ట్ నీకు ఎట్లా కావాలి ఒక క్లారిటీగా చెప్పు అని అంటే, ఏం లేదు, ఫస్ట్ నాకు నెంబర్ 1 ఎడిషను, 2 సబ్స్ట్రాక్షను, 3 మల్టిప్లికేషన్, 4 డివిజన్. సో ఇట్లా రావాలి. దాని తర్వాత మనం ప్రోగ్రామ్ అవసరం లేదనుకుంటే ఎగ్జిట్. ఇట్లాంటిది మనకు ఒక మెనూ రావాలి. వచ్చిన తర్వాత నెక్స్ట్ అది ఏమడుగుతుంది అంటే ఎంటర్ యువర్ చాయిస్ అని అడుగుతుంది. ఎంటర్ యువర్ చాయిస్ అంటే మనం 1 నుంచి 5 వరకు ఏదైనా ఒకటి ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 ఇచ్చిన అనుకోండి, తను 1 ఇస్తే ఏం రావాలి? సో ఎడిషన్ ఆపరేషన్ జరగాలి. ఎడిషన్ ఆపరేషన్ వేటి మధ్య జరగాలి? 2 నెంబర్స్ మధ్య జరగాలి. అంటే నెంబర్స్ ఎంటర్ చేయాలి కాబట్టి ఎంటర్ ఫస్ట్ నెంబర్ అని మనకు రావాలి. అప్పుడు మనం ఏం చేస్తాం, ఏదో ఒక నెంబర్ మనము ఎంటర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 5. దాని తర్వాత ఎంటర్ కొడతాం. దాని తర్వాత ఎంటర్ సెకండ్ నెంబర్ అని మళ్ళీ మనకు నెక్స్ట్ ఒక ప్రాంప్ట్ వస్తుంది. సో ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ 6 ఇచ్చేద్దాం. ఎంటర్ కొడతాం. ఎంటర్ కొడితే ఇప్పుడు మనకి ఏం రావాలి? రిజల్ట్ అంటే నథింగ్ బట్ ఎడిషన్. మనం ఒకటి కదా ఆప్షన్ ఇచ్చింది అంటే ఎడిషన్ జరగాలి. ఎడిషన్ ఏమవుతుంది మనకు 11 అని రావాలి. సో ఇది రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మనకి ఏం కావాలి? సేమ్ ఇదే ఆపరేషన్ మళ్ళీ రిపీట్ అవ్వాలి. అంటే మళ్ళీ మెనూ మళ్ళీ వచ్చేయాలి. అంటే ఎట్లా? 1 ఎడిషన్, 2 సబ్స్ట్రాక్షన్, ఇది మొత్తం రావట్లేదు, 3 మల్టిప్లికేషన్, 4 డివిజన్, 5 ఎగ్జిట్. దాని తర్వాత ఎంటర్ యువర్ చాయిస్, 1 నుంచి 5 మధ్య ఎంటర్. సో ఇట్లా రావాలి.
వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనము ఆప్షన్ మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 ఇచ్చిన అనుకోండి. సో 3 ఇస్తే మళ్ళీ ఏం కావాలి, ఎంటర్ ఫస్ట్ నెంబర్ అని రావాలి, ఫస్ట్ నెంబర్. సో ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ మళ్ళీ అదే 5 ఇచ్చేద్దాం అనుకుంటాను. దాని తర్వాత మనం ఏ నెంబర్ అయినా ఇవ్వచ్చు, ఎంటర్ సెకండ్ నెంబర్. సో ఇక్కడ ఇది ఏం చేస్తున్నా, 6 ఇస్తున్నా. సో మనకు రిజల్ట్ ఏం రావాలి, రిజల్ట్ 30 రావాలి. 5 6 30. సో వచ్చేసింది. ఇట్లా వచ్చేసిన తర్వాత మళ్ళీ ఏం రావాలి, సో మళ్ళీ మెనూ రావాలి. సేమ్ ఇదే మళ్ళీ మెనూ రావాలి. 1 ఎడిషన్, 2 సబ్స్ట్రాక్షన్, 3 మల్టిప్లికేషన్, 4 డివిజన్, 5 ఎగ్జిట్. సో దాని తర్వాత ఎంటర్ యువర్ చాయిస్. సో మళ్ళీ నేను చాయిస్ ప్రెస్ చేసిన అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 కొట్టా. 5 కొడితే ఏం కావాలి, ప్రోగ్రామ్ ఎండ్ అవ్వాలి. సో ఇట్లా తనకు ప్రోగ్రామ్ కావాలి అని అడిగింది. తనకి ఇట్లా ఏం కావాలి, ప్రోగ్రామ్ కావాలి అని అడిగింది. సో ఓకే, ఫస్ట్ ఇంతవరకు మనం నేర్చుకున్న దాంతో ఇది పాసిబుల్ అవుదా కాదా అనేది పక్కన పెడితే, అసలు ఈ ప్రోగ్రామ్, ఈ కాన్సెప్ట్ని, ఇప్పుడు నీకు కావాల్సినటువంటి ఈ కాన్సెప్ట్ మనం ఫస్ట్ ఎనాలిసిస్ చేద్దాం. ఎనాలిసిస్ చేసిన తర్వాత అది ఎట్లా చేయాలనేది మనం ఆలోచించిన తర్వాత అది చేయటానికి మనం ఇంతవరకు నేర్చుకున్నది సరిపోదా అనేది సెకండరీ, తర్వాత చూద్దాం అని చెప్పి. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని కనుక మనం, ఈ ప్రాబ్లమ్ని, ఈ అమ్మాయి చెప్పిన ఈ ప్రాబ్లమ్ని కనుక మనం ఎనాలిసిస్ చేస్తే మనకు ఏమవుతుందో చూద్దాం. సో ఇక్కడ చూడండి. సో ఫస్ట్ 1 నుంచి 5 వరకు సమ్ మెనూ వచ్చింది. దాని తర్వాత ఎంట్రీ యువర్ చాయిస్ అనేది వస్తుంది. దాని తర్వాత 2 నెంబర్స్ ఎంటర్ చేస్తాం. దాని తర్వాత మనం ఇక్కడ వచ్చి ఇచ్చినటువంటి చాయిస్ని బేస్ చేసుకొని రిజల్ట్ అనేది వస్తుంది. సో ఇంతవరకు ఒక ఆపరేషన్ కదా. సేమ్ నెక్స్ట్ ఏమైంది, మళ్ళీ సేమ్ అదే, మళ్ళీ ఆపరేషన్, సమ్ సెట్ ఆఫ్ ఓకే. సో మళ్ళీ ఇంతవరకు మళ్ళీ ఇంకొకటి సేమ్ అదే జరిగింది. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇది సేమ్ అదే జరుగుతుంది. బట్ ఇక్కడ మనం 5 ఇచ్చినాం కాబట్టి ఈ 2 స్టేట్మెంట్స్, ఈ 3 స్టేట్మెంట్స్ లేవు. సో మొత్తానికి అయితే కాన్సెప్ట్ అయితే అది. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఒక పని రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవుతుంది, రిపీటెడ్గా జరుగుతుంది. ఇదంతా మనం ఒక పని అనుకుంటే, ఇదంతా మనం ఒక పని అనుకుంటే సేమ్ అంటే, లేకపోతే సమ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఆర్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనుకోండి, లేకపోతే ఒక సమ్ బ్లాక్ అనుకోండి, ఒక వర్క్ అనుకోండి, ఏదో ఒకటి. సేమ్ ఇదే వర్క్ ఏమవుతుంది, మళ్ళీ మనకు రెండోసారి జరిగింది అండ్ మూడోసారి. అంటే రిపీటెడ్గా జరుగుతుంది. ఒకే వర్క్ మనకు రిపీటెడ్గా జరుగుతూ ఉంటే దాన్ని మనము ఎట్లా చేయొచ్చు అని నేను అడిగిన. ఒకే పని మనకు రిపీటెడ్గా జరుగుతుంటే దాన్ని చేయడానికి మనం లూప్స్ వాడతామని చెప్పింది. ఓకే, వెరీ గుడ్, లూప్స్ వాడతాం. మరి మనకి ఇప్పుడు ఏమేమి లూప్స్ మనం ఇంతవరకు చదివినాం అని అడిగితే తను ఏం చెప్పిందంటే వైల్ లూప్ చదివినాం అండ్ డూ వైల్ లూప్ చదివినాం అని చెప్పింది. వైల్ లూప్ సింటాక్స్ ఏంటిది అని అంటే, ఫస్ట్ వైల్ రాసి దాని తర్వాత కండిషన్ రాస్తాము, నెక్స్ట్ బాడీ ఆఫ్ ది లూప్ రాస్తాము అని అన్నది. మరి డూ వైల్ లూప్ ఎట్లా ఉంటుంది అని అడిగిన. సో ఫస్ట్ డూ అనే కీవర్డ్ రాస్తాం, దాని తర్వాత బాడీ రాస్తాం, ఫైనల్గా వైల్ రాసి కండిషన్ రాస్తాం అని అన్నది. ఓకే, వెరీ గుడ్ అన్న. ఇప్పుడు ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఈ ప్రాబ్లంకి మనము సొల్యూషన్ ఇవ్వాలి అని అంటే, ఇప్పుడు మన సేమ్ టైప్ ఆఫ్ వర్క్ రిపీటెడ్ జరుగుతుంది కాబట్టి లూప్స్ వాడచ్చు అనేది మనకు అర్థమైంది. ఇప్పుడు మనకు తెలిసిన లూప్స్ 2 లూప్స్, ఒకటి వైల్ లూప్, ఇంకొకటి డూ వైల్ లూప్. ఇందులో ఏ లూప్ వాడచ్చు అని, దీనికి మళ్ళీ ఇందులో ఏ లూప్ వాడితే మనకు బెటర్ రిజల్ట్ వస్తుంది అని అడిగిన. ఎట్లా తను ఆలోచనలో పడ్డది. వెరీ సింపుల్. ఇప్పుడు ఏమైతే మనకు ఫస్ట్ ఏం కావాలి, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వగానే అంటే ఈ స్టేట్మెంట్స్ అన్ని ఇమీడియట్లీ మనకు ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఈ స్టేట్మెంట్స్ అన్ని ఇమీడియట్లీ ఎగ్జిక్యూట్ అవ్వాలి. నేను ఇంతవరకు ఓకే, ఇంతవరకు మనకి ఇమీడియట్లీ ఎగ్జిక్యూట్ అవ్వాలి, అంటే డిస్ప్లే అవుతాయి. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వాలి, ఇంతవరకు డిస్ప్లే అవుతాయి. దాని తర్వాత మనం ఇచ్చినటువంటి ఈ చాయిస్ 1 to 5 ఏదైతే ఉందో దాని ప్రకారము అది కొంత రిజల్ట్ ఇవ్వటమా, ఓకే, అంటే మళ్ళీ రిపీట్ అవ్వటమా లేకపోతే ఎగ్జిట్ అవ్వటమా జరుగుతుంది మనం ఇచ్చినటువంటి చాయిస్ ప్రకారం. మనం 1 నుంచి 4 వరకు ఇచ్చినాం అనుకోండి, 1 2 3 4 వీటిలో ఏది ఇచ్చినా ఏమవుతుంది, మళ్ళీ రిపీట్ అవుతుంది. సేమ్ మెనూ అంతే కదా. ఇప్పుడు మనం 1 ఇచ్చినాము, ఇది రిజల్ట్ డిస్ప్లే చేసి మళ్ళీ రిపీట్ అయింది. 3 ఇచ్చినాము, రిజల్ట్ డిస్ప్లే చేసి మళ్ళీ రిపీట్ అయింది. 5 ఇచ్చినాము, ఆగింది. సో ఇది కదా మనకి ఇప్పుడు ఇక్కడ జరిగింది, అవును అన్నది. సో అంటే ఏంది, ఇప్పుడు మనము ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఇవన్నీ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత మనం ఇచ్చిన చాయిస్ ప్రకారం రిపీట్ అవ్వటమా అవ్వకపోవటమా ఉంటుంది, అంతే కదా. మనం ఇచ్చిన చాయిస్ 1 నుంచి 4 వరకు ఉంటేనేమో రిపీట్ అవుతుంది, 5 ఇస్తే రిపీట్ అవ్వట్లేదు, ప్రోగ్రామ్ ఆగిపోతుంది. సో ఫస్ట్ ఏమో ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి, అంటే ఇది డిస్ప్లే అవ్వాలి, ఫస్ట్ ఇంతవరకు డిస్ప్లే అవ్వాలి. దాని తర్వాత ఈడ మనం ఇచ్చినటువంటి
వాల్యూస్ని చెక్ చేస్తుంది. అంటే ఇక్కడ నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. అంటే ఫస్ట్ డిస్ప్లే చేసి దాని తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది. అంతే కదా అన్న? అవును, ఫస్ట్ డిస్ప్లే చేస్తుంది ఇది కదా, దాని తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది. ఇక్కడ ఇది మనం ఎంట్రీ యువర్ చాయిస్ అన్న తర్వాత. సో ఫస్ట్ కొంత డిస్ప్లే చేసి దాని తర్వాత కండిషన్ చెక్ చేసేది ఎక్కడ ఉంది ఈ రెండింటిలో అని అడిగిన, వైల్ లూప్లో అండ్ డూ వైల్ లూప్లో. సో వైల్ లూప్కి వస్తే ఏంటంటే ఫస్టే కండిషన్ చెక్ చేసి దాని తర్వాత ట్రూ అయితే బాడీలోకి వెళ్తుంది, లేకపోతే బాడీ బయటకు వెళ్తుంది. డూ వైల్కి వచ్చినప్పుడు ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, దాని తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, సేమ్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, దాని తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం మన ఆపరేషన్ని, ఇప్పుడు మన ప్రాబ్లమ్ని కంపేర్ చేసినప్పుడు మనకు డూ వైల్ సూటబుల్ అవుతుంది అని చెప్పింది. వెరీ గుడ్. సో మనకి ఇప్పుడు ఏమవుతుంది, డూ వైల్ లూప్ తీసుకోవచ్చు అనేది మనకు ఒక క్లారిటీ వచ్చేసింది. ఇంతవరకు క్లియర్ కదా అంటే ఇంతవరకు క్లియర్ అని. సో మీకు కూడా క్లియర్ అని నేను అనుకుంటున్నాను ఇంతవరకు. సో మనం ఇక్కడ 2 లూప్లలో మనం డూ వైల్ లూప్ తీసుకోవడం బెటర్ చాయిస్, అంతే కదా. సో 1 to 5 ఇది 1. సో డూ వైల్ తీసుకుంటున్నాం. ఇక్కడ డూ వైల్ మరి బాడీ ఏంటిదంటే ఇదంతా బాడీ కిందికి వస్తుంది. సో ఫస్ట్ డూ అనేటటువంటి స్టేట్మెంట్ కీవర్డ్ అండ్ ఓపెన్ బ్రేక్ చేస్తాం. ఈ బాడీ పార్ట్ ఏంటిదంటే ఇదంతా బాడీ పార్ట్, అంతే కదా. ఇదేగా రిపీట్ అవుతుంది, బాడీగా రిపీట్ అయ్యేది అంటే ఇదంతా రిపీట్ అవుతుంది. అంటే ఈ నుంచి ఈ దాకా ఎంత ఏముందో అదంతా రిపీట్ అవుతుంది. ఇదంతా మనం బాడీలో రాస్తాం. ఓకే, ఇంతవరకు క్లియర్. ఇదే కదా రిపీట్ అవుతుంది, సేమ్ ఇదే కదా రిపీట్ అవుతుంది. సో కాబట్టికి అంటే స్మాల్ చేంజెస్ ఉండొచ్చు, సరే పక్కన పెడితే మొత్తానికైతే ఇదంతా రిపీట్ అవుతుంది. సేమ్ మళ్ళీ ఇదంతా రిపీట్ అవుతూ వస్తుంది. మళ్ళీ మనకు ఆప్షన్ 1 2 3 4 వరకు ఇస్తే మళ్ళీ రిపీట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇదంతా మనకి ఎక్కడ రావాలి, బాడీలో రావాలి. సో అంటే ఇది అంతా మనం ఎక్కడ తీసుకొచ్చి పెడతాం, బాడీలో తీసుకొచ్చి పెడతాం. ఇంతవరకు కూడా క్లారిటీ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే కండిషన్ పార్ట్ కావాలి. సో కండిషన్ ఏమని రాయాలి అని, అంతే కదా. కండిషన్ ఏం రాయాలో మనకు తెలియాలి. కండిషన్ ఏం రాయాలి, ఇప్పుడు మనం ఇక్కడ ఏంది ఎంటర్ యువర్ చాయిస్ మీద కండిషన్ డిపెండ్ అయ్యింది అనేది మనకు అర్థమవుతుంది కదా. సో 1 2 3 4 ఈ 4 ఏది ఇచ్చినా రిపీట్ అవ్వాలి. అంటే ఇక్కడ కండిషన్ ఏంది 1 2 3 4 ఈ 4 ఏది ఉన్నది ఏం కావాలి, రిపీట్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ 5 ఉంటే ఏం కావాలి, 5 ఉంటే మనకు బాడీలో నుంచి బయటకు వెళ్ళాలి. అంటే ఇక్కడ నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఏమున్నాయో అక్కడికి రావాలి. ఇదే కదా. ఓకే, 5 ఉంటే రిపీట్ అవ్వకూడదు 5 ఇస్తే. సో 5 ఇచ్చినప్పుడు అంటే ఇక్కడ కండిషన్ మనం ఇచ్చేటటువంటి వాల్యూ 5 అయితే ఎగ్జిక్యూట్ అవ్వద్దు. 5 కాకపోతే అంటే నాట్ ఈక్వల్ టు 5 అయినప్పుడు, నాట్ ఈక్వల్ టు 5 అయినప్పుడు రిపీట్ అవ్వాలి. ఈక్వల్ టు 5 అయినప్పుడు లూప్ ఎగ్జిట్ అవ్వాలి, లూప్ నుంచి బయటకు వెళ్ళాలి. సో అంటే ఇప్పుడు మనం 5 కానప్పుడు రిపీట్ అవుతుంది, 5 అయినప్పుడు బయటకు వెళ్తుంది, అంతే కదా. అంటే ఈ కండిషన్ మనం 5 బేస్ చేసుకొని రాస్తే సరిపోతుంది. 5 కానప్పుడు రిపీట్ అవుతుంది, 5 అయినప్పుడు రిపీట్ అవ్వట్లేదు, బయటకు వెళ్తుంది. సో అంటే ఏంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఎంటర్ చేయడానికి 1 2 3 4 5 తీసుకుంటున్నాం కదా. సో 1 2 3 4 5 మనం ఇచ్చిన వంట అది ఎక్కడో స్టోర్ చేసుకోవాలి కదా. అంటే ఒక వేరియబుల్ తీసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ చాయిస్ కాబట్టి మనకి ఇది ఇంటూ దీన్ని సిహెచ్ అనుకుందాం, సిహెచ్ చాయిస్. సో చాయిస్ని సింపుల్గా నేను సిహెచ్ అని తీసుకుంటున్నాను, మొత్తం రాయకుండా సిహెచ్ నాట్ ఈక్వల్ టు 5 అయితే రిపీట్ అవుతుంది, అంతే కదా. ఈక్వల్ టు 5 అన్నప్పుడు బయటకు వెళ్తుంది, ఆటోమేటిక్ కండిషన్ ఫెయిల్ అవుతుంది, బయటకు వెళ్తుంది. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, డూ వైల్ లూప్ తీసుకోవాలని మనకు అర్థమైపోయింది. అండ్ ఇది మొత్తం బాడీలోకి రావాలని అర్థమైంది. అండ్ కండిషన్ పార్ట్ కూడా మనకు ఏం రాస్తే వస్తుంది అనేది అర్థమైపోయింది. సో ఈ విధంగా మనం ఒక ప్రాబ్లమ్ని ఎనాలిసిస్ చేసుకొని దానికి మనకు జావాలో మనం చదివినటువంటి కాన్సెప్ట్స్ ఏమేమి అప్లై చేయొచ్చు అనేది మనం ఇట్లా చేసుకుంటూ రావచ్చు. సో ఇంతవరకు కొంత పాటు అయిపోయింది. సో డూ వైల్ లూప్ తీసుకోవచ్చు అనేది మనకు అర్థమైపోయింది. నెక్స్ట్ కమింగ్ టు ది బాడీ. సో ఈ బాడీలో మనకి ఏం కావాలి, ఫస్ట్ ఎడిషన్ డిస్ప్లే అవ్వాలి, దాని తర్వాత ఫస్ట్ మనకు ఎడిషన్ డిస్ప్లే అవ్వాలి, దాని తర్వాత సబ్స్ట్రాక్షన్ డిస్ప్లే అవ్వాలి, తర్వాత మల్టిప్లికేషన్ డిస్ప్లే అవ్వాలి, డివిజన్ డిస్ప్లే అవ్వాలి, ఎగ్జిట్ డిస్ప్లే అవ్వాలి, దాని తర్వాత ఎంటర్ యువర్ చాయిస్ వరకు డిస్ప్లే. సో ఇవన్నీ డిస్ప్లే కాబట్టి వీటన్నిటిని మనం ఏం చేయొచ్చు, system.out.println రాయొచ్చు. system.out.println దీనికి system.out.printlnలో పెడతాం, ఇది కూడా అంతే పెడతాం, ఇది కూడా అంతే పెడతాం, ఇది కూడా పెడతాం, ఇది కూడా అంతే పెడతాం. సో దాని తర్వాత మనం ఏం చేయాలి, ఎంటర్ యువర్ చాయిస్ అంటే మనం కీబోర్డ్ నుంచి వాల్యూ ఎంటర్ చేయాలి. కీబోర్డ్ నుంచి వాల్యూ ఎంటర్ చేయాలంటే మనం ఏం చేస్తాం, స్కానర్ క్లాస్ వాడతాం ఇంతవరకు ఇది. సో మనకి ఏం అవసరం, ఇప్పుడు ఒక స్కానర్ క్లాస్ రిక్వైర్డ్ అవుతుంది. ఇక్కడ స్కానర్ క్లాస్ కావాలి మనకు ఫస్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ స్కానర్ క్లాస్ నుంచి మనం 1 2 3 4 5 వీటిలో ఏదో ఒక నెంబర్ మనం ఏం చేస్తాం, ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసే నెంబర్ స్టోర్ అవ్వాలి కదా. సో అంటే మనకు ఒక వేరియబుల్ కావాలి, అదేం కావాలి, ఇంటీజర్ వేరియబుల్ అయి ఉండాలి. ఎందుకని 1 2 3 4 5 ఇంటీజర్స్ కాబట్టి మనం ఏం చేయొచ్చు, నెక్స్ట్ ఒక ఇంటీజర్ వేరియబుల్ కావాలి, అది చాయిస్ని సింపుల్గా సిహెచ్ అని రాస్తున్నాం. సో ఇంతవరకు. దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏమొచ్చింది, ఎంటర్ ఫస్ట్ నెంబర్ అని డిస్ప్లే కావాలి. అంటే ఇంతవరకు మనం system.out.println పెట్టవచ్చు. దాని తర్వాత మనం ఏం చేస్తున్నాం, వాల్యూ ఎంటర్ చేయాలి. వాల్యూ ఎంటర్ చేయాలంటే మళ్ళీ మనం ఆల్రెడీ స్కానర్ క్లాస్ ఉంది కదా, ఈ స్కానర్ క్లాస్ ఉపయోగించేసి మనం ఇక్కడ వాల్యూని ఎంటర్ చేయొచ్చు. సో నంబర్ కాబట్టి మనము ఇంటీజర్ ఇన్సర్ట్ చేయొచ్చు, డబుల్ వాల్యూ కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం డబుల్ వాల్యూ ఇన్సర్ట్ చేద్దాం. ఇట్లా మనం ఎన్ని వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలి,
సో ఫస్ట్ నెంబరు సెకండ్ నెంబర్ అంటే 2 వాల్యూస్ మనం ఇన్సర్ట్ చేయాలంటే 2 వాల్యూస్ని స్టోర్ చేసుకోవడం కోసం మనకి ఏం కావాలి, 2 వేరియబుల్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాటిని మనం న్యూమరికల్ ఏదైనా తీసుకోవచ్చు, ఇంటూ తీసుకోవచ్చు, డబుల్ తీసుకోవచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను డబుల్ తీసుకుంటున్నాను. డబుల్ n1 n2, n1 n2 అంటే నెంబర్ 1 నెంబర్ 2 మొత్తం రాయకుండా n1 n2 అని రాసేసి. సో ఇది అండ్ నెక్స్ట్ దాని తర్వాత రిజల్ట్ మనకు డిస్ప్లే అవుతుంది. రిజల్ట్ అంటే ఇప్పుడు ఎడిషన్ అంటే ఎడిషన్ చేయాలి, దాని తర్వాత రిజల్ట్ డిస్ప్లే చేయాలి. రిజల్ట్ రావడం కోసం దీనికి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ రాస్తే సరిపోతుంది. సో ఇది మనకు మొత్తం బాడీలో. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ఇప్పుడు ఇంకొంచెం లోపలికి వెళ్దాం. ఇప్పుడు మనకి ఏమేమి అవసరం కావాలనేది మనకి ఇక్కడ అర్థమైపోయింది. ఓకే, ఏమేమి కావాలని అర్థమైపోయింది కదా. దాని తర్వాత ఇప్పుడు మనం ఇంకొకటి అనాలిసిస్ చేయాలి. అదేంటిది, 1 ఇస్తే ఎడిషన్ జరగాలి. 1 ఇస్తే మనకేం కావాలి, ఎడిషన్ జరగాలి. 1 అయితే అంతే కదా. సో దీన్ని మంచిగా రాస్తున్నా. 1 అయితే ఎడిషన్ ఆపరేషన్ జరగాలి. 2 అయితే సబ్స్ట్రాక్షన్, 3 అయితే మల్టిప్లికేషన్, 4 అయితే డివిజన్, 5 అయితే ఎగ్జిట్. ప్రోగ్రామ్ నుంచి బయటకెళ్ళాలి. సో ఇక్కడ ఏమవుతుంది, మనం ఇచ్చేటటువంటి చాయిస్ ఇక్కడ 1 అయితే 1 జరగాలి, 2 అయితే 1, 3 అయితే 1, 4 అయితే 1. అంటే మనం ఇచ్చేటటువంటి ఆప్షన్ అంటే ఇది ఇక్కడ బేస్డ్ ఆన్ ది సమ్ వాల్యూస్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ సమ్ స్టేట్మెంట్స్. అన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. బేస్డ్ ఆన్ ది గివెన్ వాల్యూ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ సమ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్. అంటే ఇప్పుడు మనం 1 ఇస్తే ఎడిషన్ జరుగుతుంది, మిగతా ఏవి కూడా జరగవు. అంతే కదా. 2 ఇస్తే సబ్స్ట్రాక్షన్ జరుగుతుంది, మిగతా ఏవి కూడా జరగవద్దు. 3 ఇస్తే మల్టిప్లికేషన్ జరగాలి, మిగతా ఏవి కూడా జరగకూడదు. సో అంటే అది కొన్ని జరిగి కొన్ని జరగకూడదు. డిపెండ్స్ అపాన్ ది వాల్యూ, అంటే డిపెండ్స్ అపాన్ ది కండిషన్. సో ఇట్లాంటి దాన్ని మనం ఎట్లా చేయగలుగుతాము అని అంటే తను ఏం చెప్పింది. సో ఇఫ్ ఎల్స్లు వాడచ్చు, ఇఫ్ ఎల్సెస్ వాడచ్చు. అదే ఇంకొకటి ఏముంది అని చెప్పి అడిగిన. ఇఫ్ ఎల్స్తో పాటు స్విచ్ కేసెస్ కూడా చదివినాం కదా, మా స్విచ్ కేసెస్ కూడా వాడచ్చు అని అన్నది. సో అంటే ఇది కంట్రోల్ స్టేట్మెంట్. అంటే కొన్ని బేస్డ్ ఆన్ ది కండిషన్ సమ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యి సమ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ కాకోకుండా ఉండే సందర్భం ఇది. అంతే కదా. ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయితే మిగతా ఎగ్జిక్యూట్ కాని సందర్భం. సో ఇది మనం ఎట్లా పాసిబుల్ అవుతుంది, దీన్ని ఎట్లా అంటే ఇఫ్ ఎల్స్లు వాడచ్చు, లేకపోతే స్విచ్ కేసెస్ వాడచ్చు. సో గుడ్ ఆన్సర్. ఇందులో మనం ఇఫ్ ఎల్స్లు వాడటం బెటరా, స్విచ్ కేసెస్ వాడటం బెటరా, మళ్ళీ ఒక ఆప్షన్. ఇందాక మనం వైలు డూ వైలుకి ఏది బెటరో ఆలోచన చేసినాం కదా, అట్లా ఇప్పుడు కూడా ఇఫ్ ఎల్సెస్ వాడటం బెటరా, స్విచ్ కేసెస్ వాడటం బెటరా అని అడిగినాం. ఇక్కడ మనము చెక్ చేసేది ఏంటంటే 1 అయితే ఎడిషన్, 2 అయితే 3 అయితే 4 అయితే 5 అయితే. సో అంటే ఇక్కడ మనం చెక్ చేసేది ఈక్వాలిటీ. చెక్ చేసేది ఏంటిది, ఈక్వాలిటీ. మామూలుగా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఆర్ లెస్ దాన్, గ్రేటర్ దాన్, నాట్ ఈక్వల్ టు, ఇట్లా కాదు మనం అడిగేది. మనం ఇక్కడ చూసేది డైరెక్ట్గా ఈక్వల్ అయితే ఒకటి ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే నెక్స్ట్ ఇంకొకటి ఈక్వాలిటీ. ఇక్కడ మొత్తం ఈక్వాలిటీనే చెక్ చేస్తున్నాం. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవి చెక్ చేయట్లేదు. సో ఈక్వాలిటీ చెక్ చేసినప్పుడు మనకు స్విచ్ కేసెస్ అనేది బెటర్ ఆప్షన్ అవుతుంది. ఈ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఇట్లాంటి నాట్ ఈక్వల్ టు, ఇట్లాంటి వాటికి మనం ఇఫ్ ఎల్స్లు వాడటం బెటర్ ఆప్షన్. కంపల్సరీ ఇదే వాడాలి, ఇఫ్ ఎల్స్లే వాడాలి, బెటర్ ఆప్షన్ కాదు, ఇంకా వేరే ఏం లేదు, ఇఫ్ ఎల్స్లే వాడాలి. బట్ మనకు ఈక్వాలిటీ చెక్ చేయాల్సి వచ్చినప్పుడు ఇఫ్ ఎల్స్లు వాడచ్చు, స్విచ్ కేసెస్ వాడచ్చు. ఓన్లీ ఈక్వాలిటీ చెక్ చేస్తున్నాం కాబట్టి. సో అట్లాంటి సందర్భంలో ఏంటంటే స్విచ్ కేస్ ఇస్ ద బెటర్ ఆప్షన్. మనం ఆల్రెడీ ఇది డిస్కస్ చేసినాం. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, స్విచ్ కేసెస్ రాయాలి. దేనికి స్విచ్ కేసెస్ రాయాలి అంటే ఆఫ్టర్ ఎంటర్ యువర్ చాయిస్ అని మనం ఇక్కడ చాయిస్ ఎంటర్ చేస్తాం. చాయిస్ ఎంటర్ చేసిన తర్వాత అంతే కదా, చాయిస్ ఇక్కడ సిహెచ్లోకి అసైన్ అవుతుంది. అంతే కదా, సిహెచ్లోకి మనం 1 ఇచ్చినాం అనుకో. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు, దీన్ని స్విచ్ కేసెస్లో రాయాలి. స్విచ్ కేసెస్లో రాసి సో కేస్ 1 అయితే అంటే 1 అయినప్పుడు ఎడిషన్కి సంబంధించిన కోడ్ రాయాలి. ఒకవేళ కేస్ 2 అంటే మనం ఎంటర్ చేసింది 2 అయితే, 1 కాకుండా 2 అయితే, కేస్ 2 అయితే ఇక్కడ సబ్స్ట్రాక్షన్కి సంబంధించిన కోడ్, ఇక్కడనేమో ఎడిషన్కి సంబంధించిన కోడ్. సో ఇట్లా కేస్ 3 అయితే మల్టిప్లికేషన్కి సంబంధించిన కోడ్, కేస్ 4 అయితే డివిజన్కి సంబంధించిన కోడ్, కేస్ 5 అయితే ఎగ్జిట్కి సంబంధించినటువంటి కోడ్ మనం రాయాలి. సో ఇది ఎక్కడ ఈ పార్ట్లో వస్తుంది. ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ కోడ్ రాస్తాం. సో ఈ కోడ్ దాని ప్రకారమే మనకు యాడ్ అయితేనేమో ఎడిషన్ కోడ్ ఇది జరుగుతుంది. ఒకవేళ మల్టిప్లికేషన్ అయితే ఈ కోడ్ ఇక్కడ రీప్లేస్ అవుతుంది. యాడ్ అయితేనేమో ఇది కదా, సబ్స్ట్రాక్షన్ అయితే ఇది, మల్టిప్లికేషన్ అయితే మల్టిప్లికేషన్ కోడ్ ఈ ప్లేస్లో వస్తుంది, డివిజన్ అయితే డివిజన్కి సంబంధించిన కోడ్ ఈ ప్లేస్లో వస్తుంది, ఎగ్జిట్ అయితే ఎగ్జిట్కి సంబంధించిన కోడ్ వస్తుంది. సో ఈ విధంగా మనము ప్రోగ్రామ్ రాయొచ్చు. సో ఇప్పుడు మనకి ఏమైంది, ఇది ఫైనల్గా ఇదంతా అనాలిసిస్ చేసిన తర్వాత మనకి ఏమర్థం అవుతుంది. సో మనకి ఇది డూ వైల్ లూప్ తీసుకోవాలని అర్థమైంది. దాని తర్వాత బాడీ ఏం రాయాలనేది కూడా మనం ఇప్పటివరకు అనాలిసిస్ చేసినాం. దాని తర్వాత కండిషన్ పార్ట్ కూడా తెలిసిపోయింది. అండ్ నెక్స్ట్ మనం ఏమేమి ఆబ్జెక్ట్స్ వేరియబుల్స్ అవసరం పడతాయి కూడా మనం ఇక్కడ అనాలిసిస్ చేసేది తెలుసుకున్నాం. సో వీటన్నిటిని మనం కంబైండ్ చేసి ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, ఒక ప్రోగ్రామ్ రాయొచ్చు. సో ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ రాద్దాం, అంతే కదా. సో ఇప్పుడు మనం ఆ ప్రోగ్రామ్ రాసేద్దాం. దీని ప్రకారం
సో ప్రోగ్రామ్ రాయడానికి మనం ఇదంతా పక్కన పెట్టుకుందాం, మనకి ఏమేమి అవసరం పడుతున్నాయి ఏంటిది అంతే కదా. సో ఇవన్నీ పక్కన పెట్టుకొని చేసేద్దాం. సో నోట్ ప్యాడ్ ఓపెన్ చేసినాం. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఒక క్లాస్ తయారు చేయాలి. క్లాస్ నేమ్ ఇచ్చేద్దాం. క్లాస్ నేమ్ ఏమి ఇస్తున్నాం ఇప్పుడు, ఇది డూ వైల్ లూప్ సంబంధించి వాటికి నేను అదే రాస్తున్నా. అండ్ డూ వైల్ ఎందుకు క్యాలిక్యులేటర్ కోసం కాబట్టి క్యాల్క్ అని పెడుతున్నా, క్యాలిక్యులేటర్ ఓకే 1 అని రాస్తున్నాం. ఇది క్లాస్ నేమ్. అండ్ నెక్స్ట్ దాని తర్వాత క్లాస్ బ్లాక్ తయారు చేసేసినాం. అండ్ నెక్స్ట్ మెయిన్ మెథడ్ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్. సో స్ట్రింగ్ దాని తర్వాత ఆర్గ్యుమెంట్స్. నెక్స్ట్ మెయిన్ మెథడ్ బ్లాక్. అదే సో మెయిన్ మెథడ్లో మనం ఫస్ట్ ఏం చేయాలి, వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి. సో దానికి సంబంధించినటువంటిది. సో మనం ఏం చేస్తాం, ఫస్ట్ మనకి ఏం కావాలి ఇప్పుడు అంతే కదా, స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ ఒకటి కావాలి, అండ్ ఇంటీజర్ వేరియబుల్ చాయిస్ ఒకటి కావాలి, డబుల్కి సంబంధించిన 2 వేరియబుల్స్ కావాలి. ఫస్ట్ మనం అవి డిక్లేర్ చేద్దాం. సో ఫస్ట్ స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ తయారు చేద్దాం. స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ని మనం ఎస్సీ అనుకుందాం. అండ్ నెక్స్ట్ దట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఆపరేటర్. నెక్స్ట్ స్కానర్ క్లాస్ కన్స్ట్రక్టర్ పెట్టాలి కదా, స్కానర్ క్లాస్ కన్స్ట్రక్టర్. ఈ కన్స్ట్రక్టర్ లోపల మనము ఇన్పుట్ ఇవ్వడం కోసం system.in అనేటటువంటి ఒక ఆర్గ్యుమెంట్ పంపించాలి, system.in. సో దాని తర్వాత సెమీకోలన్. అండ్ నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇంటీజర్ వేరియబుల్ ఒకటి డిక్లేర్ చేయాలి చాయిస్ ఎంటర్ చేయడం కోసం, 1 2 3 4 5 ఎంటర్ చేయడం కోసం, ఇంటూ ch చాయిస్. అండ్ నెక్స్ట్ మనం ఈ ఎడిషన్ సబ్స్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ ఇవన్నీ చేయాలంటే మనకు 2 నెంబర్స్ కావాలి కదా. సో వాటిని స్టోర్ చేయడం కోసం మనం డబుల్ డేటా టైప్ సంబంధించినటువంటి 2 నెంబర్స్ మనం తీసుకుందాం, నెంబర్ 1, నెంబర్. సో ఇప్పుడు మనం n2 రాసేసినాం ఇంకొక వేరియబుల్. సో దాని తర్వాత ఇంకా మనం రాయాల్సింది ఉంది, మనం 3కి 3 వచ్చాయి. స్కానర్ క్లాస్ ఇంటూ ఒక వేరియబుల్ డబుల్ డేటా టైపు, మనం ఒక 2 వేరియబుల్స్ తీసుకోవాలి కాబట్టి అవి 2 కూడా తీసేసుకున్నాం, డబుల్ n1 n2. సో నెక్స్ట్ ఇంకా మనం చేయాల్సింది ఏందిగా, డూ వైల్ లూప్ రాయటమే. సో డూ వైల్ లూప్ బాడీ పెడుతున్నాం. సో బాడీ దాని తర్వాత వైల్ కండిషన్ ఇక్కడ రాయాలి. సో మనం ముందే రాసి పెడుతున్నాం వైల్. ఈ కండిషన్ ఏంటిది, మనం ఇక్కడ తీసుకున్నటువంటి చాయిస్ నాట్ ఈక్వల్ టు 5 అయితే అది రిపీట్ అవుతుంది అంతే కదా. ch నాట్ ఈక్వల్ టు 5 కావాలి. సో ch నాట్ ఈక్వల్ టు 5 అయితే మనకేమవుతుంది, రిపీట్ అవుతూ ఉంటుంది ఇక అంతే కదా. ch ఈక్వల్ టు 5 అయినప్పుడు బయటకు వెళ్తుంది, నాట్ ఈక్వల్ టు 5 అయినప్పుడు రిపీట్ అవుతుంది. ఇప్పుడు రిపీట్ అవ్వడానికి మనం కోడ్ రాసేసినాం. సో దెన్ డూ వైల్ లూప్లో బాడీలోకి రావాలి. బాడీలో మనకు ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటిది, ఇదే కదా. సో ఎడిషన్ అనేది డిస్ప్లే కావాలి. డిస్ప్లే కావడం కోసం మనం ఏం రాస్తాం, system.out.println అదే రాసేది ఇక. సో ఇప్పుడు మనం అది రాసేద్దాం, system.out.println పెట్టేసి మనకేం కావాలి, 1 అంటే ఎడిషన్ అంతే కదా, 1 అంటే ఎడిషన్. ఎంటర్ యువర్ చాయిస్ ఓకే అంతే కదా, ఎంటర్ యువర్ చాయిస్ అయిపోయింది. సో ఎంటర్ యువర్ చాయిస్ అన్న తర్వాత మనం ఏం చేయాలి, చాయిస్ని ఎంటర్ చేయాలి. ఎక్కడి నుంచి ఎంటర్ చేస్తాము, కీబోర్డ్ నుంచి ఎంటర్ చేస్తాం. కీబోర్డ్ నుంచి ఎంటర్ చేయాలంటే మనకి ఏం కావాలి, స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ కావాలి. సో వచ్చినటువంటి ఆ వాల్యూ దేనికి అసైన్ చేస్తాం, మనం CHకి అసైన్ చేస్తాం చాయిస్కి. కాబట్టి CH అసైన్డ్ బై స్కానర్ SC డాట్ నెక్స్ట్ ఇంట్. సో మనం ఇప్పుడు కీబోర్డ్ నుంచి ఏం చేస్తాం, మనం చాయిస్ ఇస్తాం అంతే కదా. కీబోర్డ్ నుంచి చాయిస్ ఇంటీజర్ ఇస్తాం మనం, 1 2 3 4 5 ఇట్లా మనం ఏదో ఒక ఇంటీజర్ ఇస్తాం. అది ఇప్పుడు CHకి అసైన్ అయిన తర్వాత అంటే ఇప్పుడు ఇంతవరకు జరిగింది ఆపరేషన్ మనకు. సో ఇప్పుడు మనం ఎంటర్ చేసినటువంటి ఈ 1 2 3 4 5 బట్టి రిమైనింగ్ జరగాలి. అంటే ఇప్పుడు రిమైనింగ్ జరగాలంటే దాన్ని ఎట్లా రాస్తాం, మనం స్విచ్ కేసెస్లో రాయాలి ఏం జరగాలి ఏంటిది అనేది. సో ఇప్పుడు మనం ఏం రాయాలి, స్విచ్ కేసెస్ రాయాలి అంతే కదా. SWITCH స్విచ్, స్మాల్ లెటర్ రాయాలి కదా, క్యాపిటల్ వచ్చింది, స్విచ్ ఓకే. స్విచ్ దీంట్లో ఎక్స్ప్రెషన్ ప్లేస్లో మనకు CH వస్తుంది. అండ్ స్విచ్ కేస్ బ్లాక్ మనం స్టార్ట్ చేసేసినాం. సో దీంట్లో మనం కేస్ 1 కేస్ 2 కేస్ 3 ఇవి రాసేయాలి. కేస్ 1 అయితే అంటే ఇప్పుడు మనం ఇచ్చింది 1 అయితే ఏం కావాలి మనకు, 1 అయితే మనకి ఏం కావాలి,
ఫస్ట్ 2 నెంబర్స్ ఇన్సర్ట్ చేయాలి. సో కాబట్టి ఇన్సర్ట్ చేయమని చెప్పడానికి మనం ఏం చేస్తామంటే కనపడాలి కదా. సో ఇది మనం రాద్దాం, కంట్రోల్ వి. సో ఎంటర్ ఫస్ట్ నెంబర్, అంతే కదా. సో ఎంటర్ ఫస్ట్ నెంబర్, నేను నెంబర్ మొత్తం అట్లా నెంబర్ రాసిన. ఓకే, ఎంటర్ ఫస్ట్ నెంబర్ అని డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, ఎంటర్ చేయాలంటే దాని దేనికి ఎంటర్, దేనికి ఎస్ఐన్ అవుతుంది, N1కి ఎస్ఐన్ అవుతుంది, అంతే కదా. సో ఇప్పుడు మనం ఎంటర్ చేసేది N1కి ఎస్ఐన్ అవుతుంది కాబట్టి N1 SIND బై ఎక్కడి నుంచి, కీబోర్డ్ నుంచి కాబట్టి SC డాట్ నెక్స్ట్. సో ఇప్పుడు మనం ఇది డబుల్ డేటా టైప్ తీసుకున్నాం కాబట్టి నెక్స్ట్ డబుల్ అని రాద్దాం, నెక్స్ట్ డబుల్. సో ఇది అయిపోయింది, ఫస్ట్ నెంబర్ ఎంటర్ చేసిన. సేమ్ ఇదే సెకండ్ నెంబర్కి ప్రాసెస్ కాబట్టి నేను కాపీ పేస్ట్ కొడుతున్నా. సో ఎంటర్, ఇది ఫస్ట్ తీసేసి సెకండ్ అని రాద్దాం, సెకండ్ రాసేసినాం. సో ఇప్పుడు N2 వచ్చేసింది. N2 వచ్చేసిన తర్వాత మనం నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేయాలి, ఇంటీజర్స్ రెండు నెంబర్స్ని మనము డబుల్ డేటా టైప్ నెంబర్స్ని మనం రెండింటిని కూడా మనం అసైన్ చేసేసినాం, N1 N2. సో దాని తర్వాత ఏం కనుక్కోవాలి, ఇక రిజల్ట్ కనుక్కోవాలి, అంతే కదా. మనకు రిజల్ట్ డిస్ప్లే అవ్వాలి, ఎంటర్ చేసినాం, రిజల్ట్ డిస్ప్లే అవ్వాలి. సో రిజల్ట్ డిస్ప్లే అవ్వడం కోసం మనము system.out.println అని రాసేసి దాంట్లోనే రిజల్ట్ కూడా మనం ఇంక్లూడ్ చేసేసి రాసేద్దాం. ఓకే, దాని సపరేట్ వేరియబుల్ ఏం అవసరం లేకపోకుండా. సో ఇప్పుడు ఇది రిజల్ట్ కోసం ఓకే, మనకు రిజల్ట్ వస్తుంది. సో రిజల్ట్ ఇది స్ట్రింగ్. దాని తర్వాత మనకు రిజల్ట్ వచ్చేది ఏంటంటే డబుల్ డేటా సపరేట్ కాబట్టి మనము ఇందులో రిజల్ట్ రాసేద్దాం. అదేంటిది, N1 ప్లస్. సో మనకు ఇప్పుడు system.out.println రిజల్ట్ N1 ప్లస్ N2, ఇక్కడ మనం ఎంటర్ చేసినటువంటి N1 ప్లస్ N2 ఇక్కడ ఎడిషన్ జరిగేసి అది మనకు రిజల్ట్ డిస్ప్లే అవుతుంది. సో దాని తర్వాత ఈ కేసు ఇంతవరకు అయిపోయింది కాబట్టి మనం ఏం చేయాలి, బ్రేక్ స్టేట్మెంట్ రాసేయాలి. ఓకే, ఇంతవరకు అయిపోయింది. సో కేస్ 1 అయిపోయింది. మనం నెక్స్ట్ ఏంటిది, ఇప్పుడు చాయిస్ కనుక 1 ఇస్తే మనకు ఇది జరుగుతుంది. మనకు చాయిస్ కనుక 2 అయితే కేస్ 2కి వెళ్తాం. సో మొత్తం ఇదే కాబట్టి నేను యాజ్ ఇట్ ఈజ్ కాపీ కొడుతున్నా. జస్ట్ 1-2 చేంజెస్ మనం తర్వాత చేయొచ్చు, కంట్రోల్ V. అండ్ నెక్స్ట్ ఇంకా మొత్తానికి కూడా నేను మళ్ళీ ఇదే చేస్తున్నా, కాపీ పేస్ట్ కొట్టేస్తున్నా. చిన్న చేంజెస్ అన్ని మనం తర్వాత చేంజెస్ చేసుకుందాం. కేస్ 1, కేస్ 2, కేస్ 3 అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ తర్వాత మార్చేద్దాం. సో ఇప్పుడు మనం కేస్ 1 కరెక్ట్గా అయిపోయింది. ఇప్పుడు కేస్ 2 కదా. సో ఇది కేస్ 2కి మనం, సో ఇక్కడ జస్ట్ ఇక్కడ మనం -1 రాస్తే సరిపోతుంది, N1 మైనస్ N2. ఓకే, అండ్ నెక్స్ట్ కేస్ 3కి. సో కేస్ 3కి ఇక్కడ మనది మల్టిప్లికేషన్, అంతే కదా. సో ప్లేస్లో మనము మల్టిప్లికేషన్ పెడదాం. సో మల్టిప్లికేషన్ పెట్టేస్తే మల్టిప్లికేషన్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది కేస్ 4. కేస్ 4లో మనము ఇది రాసేస్తున్నాం. సో N1 బై N2 రాసేయచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది కేస్ 5, అంతే కదా. సో కేస్ 5 ఒకటి రాయాలి. కేస్ 5లో మనం ఏంది, 5 ఇస్తే జస్ట్ ఎగ్జిట్ అవుతున్నామని చెప్పడమే కాబట్టి ఇంతవరకు సరిపోతుంది మనకు. కంట్రోల్ V. ఇది కేస్ 5. కేస్ 5కి మనం ఏం రాస్తాం, ఓకే ఎగ్జిటింగ్ అని రాస్తాం, క్యాలిక్యులేటర్. ఇంకా మనం కావాలనుకుంటే గుడ్ బై కూడా పెట్టుకోవచ్చు. సరే, ఎగ్జిటింగ్ క్యాలిక్యులేటర్ ఇంతవరకు అవసరం. ఓకే, సరిపోయింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇదే మనకు కేసు లాస్ట్ కేసు అయితే ఇంకా మనం బ్రేక్ రాయాల్సిన అవసరం లేదు. బట్ జనరల్గా మనం ఏం చేస్తామంటే డిఫాల్ట్ రాయకపోతే కేస్ 5 లాస్ట్ కేసు అయితే డిఫాల్ట్ రాయకపోతే బ్రేక్ అవసరం లేదు, ఎందుకంటే దీని తర్వాత ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఏం లేవు కాబట్టి ఈ కేసులో ఇంతవరకు సరిపోతుంది. బట్ జనరల్గా మనం ఏం చేస్తుంటామంటే ఈ 1 2 3 4 5 ఆప్షన్స్ కాకుండా ఒక్కొక్కసారి మనము 6 7 8 10 ఇట్లా ఏదో ఒకటి ఇస్తుంటాం కదా. ఇచ్చినప్పుడు నువ్వు 1 to 5 వరకు మాత్రమే ఎంటర్ చేయాల్సి ఉంటుందని కాషన్ ఇస్తూ కూడా మనం డిఫాల్ట్ రాసుకోవచ్చు. బట్ అది కూడా రాద్దాం ఇప్పుడు మనం. సో మీకు కూడా డిఫాల్ట్ని ఎట్లా వాడచ్చు ఏందనేది ఒక క్లారిటీ వస్తుంది. సో డిఫాల్ట్ ఈ 5 ఆప్షన్స్ కాకుండా మనము వేరే ఆప్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఆప్షన్ ఇచ్చినప్పుడు ఏం చేయొచ్చు అనేది ఇప్పుడు మనం రాస్తున్నాం, కంట్రోల్. నెక్స్ట్ ఇప్పుడు నేను డిఫాల్ట్ రాసాను కాబట్టి ఇక్కడ మనం కంపల్సరీగా బ్రేక్ రాయాలి. ఓకే, సో ఇక్కడ నేనేం రాస్తున్నా, ఒకవేళ మనం 1 to 5 కాకుండా వేరే ఏదైనా ఇస్తే అది డిఫాల్ట్లోకి వస్తుంది కాబట్టి ఇక్కడ నేను ఇన్వాలిడ్ చాయిస్ అని రాస్తున్నా. ఇన్వాలిడ్ చాయిస్, ప్లీజ్ ఎంటర్, అంతే కదా, ప్లీజ్ ఎంటర్ 1 to 5 అని కూడా రాసుకోవచ్చు, PLEA.
ప్లీజ్ ఎంటర్ 125 అని కూడా రాసుకోవచ్చు మనం ఇట్లా. ప్లీజ్ ఎంటర్ 125. సో 1 నుంచి 5 వరకు మాత్రమే మనం ఎంటర్ చేయాలి, మిగతా ఇచ్చిన ఇన్వాలిడ్ అని డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా మనం ప్రోగ్రామ్ రాయటం జరిగింది. సో ఇప్పుడు అయిపోయింది, మన ప్రోగ్రామ్ రాయటం అయిపోయింది. సో దీని తర్వాత మనం ఏం చేయొచ్చు, ఇది వైల్ లూప్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం స్కానర్ ఓపెన్ చేసినాం కదా, దాన్ని క్లోజ్ చేయాలి. sc.close. ఇది. సో ఓకే, ప్రోగ్రామ్ మొత్తం రాయటం అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, దీనిగా కంపైల్ చేసేసి రన్ చేయటమే. సో కంపైల్ చేసేసి సి స్పేస్ Ctrl+V.java. సో కంపైలేషన్ చేస్తే స్కానర్ క్లాసు మనకు ఏం చూపిస్తుంది, ఎర్రర్ చూపిస్తుంది. సో స్కానర్ క్లాస్ ఎర్రర్ రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి, స్కానర్ క్లాస్ యొక్క క్లాస్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఆ ఇంపోర్ట్ స్టేట్మెంట్ మనం మీద మిస్ అయినాం. ఓకే, సో అది ఇప్పుడు రాద్దాం. ఇంపోర్ట్ java.util.scanner. ఓకే, సో ఇప్పుడు మనం రాసేసినాం కదా. ఓకే, మాడిఫై చేసిన వాటికి సేవ్ చేయాలి, మళ్ళీ కంపైల్ చేసేయాలి. సో నో ఎర్రర్స్, ప్రోగ్రామ్ ఎర్రర్స్ లేకపోకుండా మనకు కంపైల్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, రన్ చేయాలి. సో రన్నింగ్ ద ప్రోగ్రామ్. సో జావా డూ వెల్ క్యాల్కులేటర్ ఎంటర్. సో మనకి ఇది వచ్చేసింది, యాడ్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఎగ్జిట్, ఎంటర్ యువర్ చాయిస్. ఎంటర్ యువర్ చాయిస్ కాబట్టి మనం చాయిస్ ఎంటర్ చేస్తున్నాం. ఫస్ట్ 1 ఇస్తున్నాం, ఎంటర్ ఫస్ట్ నెంబర్. ఇవన్నీ కింద వస్తున్నాయి, మనకు పక్కన రావట్లేదు. మనకు పక్కన వస్తే కరెక్ట్ కదా. సో కింద ఎందుకు వస్తున్నాయి, మనం ఇక్కడ ప్రింట్ ఎల్ఎన్ అని ఇచ్చినాం. జస్ట్ ప్రింట్ అని ఇచ్చినట్టయితే సరిపోయేది, పక్కన వచ్చేది. మనం ఎల్ఎన్ అని ఇచ్చినాం కాబట్టి కింద వస్తున్నాయి. సో సరే, ఓకే, ఇది పెద్ద మిస్టేక్ ఏం కాదు. మనం ఒకసారి ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత అది చూద్దాము. సో ఎంటర్ ఫస్ట్ నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 5 ఇస్తున్నా, దాని తర్వాత సెకండ్ నెంబర్ 6 ఇచ్చిన. సో మనకు రిజల్ట్ 11.0 వచ్చింది. ఎందుకు 11.0 వచ్చింది, 11 వరకు రావచ్చు కదా. 0.0 ఎందుకు వచ్చిందంటే మనం ఇక్కడ ఈ డేటా టైప్ ఏం తీసుకున్నాం, N1 N2 డబుల్ డేటా టైప్ తీసుకున్నాం. కాబట్టి అది ఏమవుతుంది, 5 ఇచ్చినది 5.0 తీసుకుంటుంది, 6 ఇచ్చిన 6.0 తీసుకుంటుంది. రిజల్ట్ ఆటోమేటిక్గా డబుల్ డేటా టైప్లోనే వస్తుంది కాబట్టి 11.0 అనేది వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఎంటర్ యువర్ చాయిస్. నేను ఇప్పుడు 5 ఇస్తున్నా, 5 ఇస్తే ఎగ్జిటింగ్ ద క్యాలిక్యులేటర్ అనేది వచ్చేసింది, బయటకు వచ్చేసింది. ఓకే, సో ఇది ఎందుకు ఇచ్చినా అంటే నేను ఇక్కడ ఇది మారుద్దామని ఇచ్చేసిన. ఇవి తీసేద్దాం, ఇవి తీసేసి. సో ఇప్పుడు మనం 2 ఇచ్చేసిన తర్వాత ఏం చేసినాం, ఫస్ట్ నెంబర్ 7 ఇచ్చినాం, సెకండ్ నెంబర్ 5 ఇచ్చేసినాం. ఇచ్చేస్తే మనకు రిజల్ట్ 2.0 వచ్చింది. అండ్ నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ అయింది అనమాట. సో దాని తర్వాత ఎంటర్ యువర్ చాయిస్. ఇప్పుడు ఇక్కడ నేను 3 ఇస్తాను. సో 3 ఇచ్చిన తర్వాత ఏమవుతుంది, ఎంటర్ ఫస్ట్ నెంబర్ అనేది. సో ఇప్పుడు 3 మల్టిప్లికేషన్ కదా. సో 5 ఇస్తున్నా, అండ్ నెక్స్ట్ సెకండ్ నెంబర్ కూడా 6 ఇస్తున్నా. సో 5 6 30 వచ్చేసింది. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఎంటర్ 4, చాయిస్ 4 ఇస్తున్నాను నేను ఇప్పుడు ఇక్కడ. సో ఫస్ట్ నెంబరు నేను ఇక్కడ 10 ఇస్తున్నా, సెకండ్ నెంబరు 5 ఇస్తున్నా. సో మనకు రిజల్ట్ 2.0 వచ్చేసింది. అంటే 10 5తో డివైడ్ చేస్తే 2 వస్తుంది. సో ఈ విధంగా మనం ఇక్కడ నేను చాయిస్ ఇప్పుడు 5 ఇస్తున్నా, ఎగ్జిటింగ్ ది క్యాలిక్యులేటర్. సో ఈ విధంగా మనము డూ వైల్ లూప్ని ఉపయోగించి ఈ మెనూ డ్రివెన్ ప్రోగ్రామ్స్ని మనం పర్ఫెక్ట్గా రాయొచ్చు. డూ వైల్ ఉపయోగించి మెనూ డ్రివెన్, ఇది మెనూ అనమాట. ఇప్పుడు యాడ్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివెన్, ఎగ్జిట్ ఉంది కదా. సో దీన్ని మనం మెనూ అంటాం. ఇట్లాంటి మెనూ డ్రివెన్ ప్రోగ్రామ్స్ని మనం డూ వైల్ లూప్ ఉపయోగించి పర్ఫెక్ట్గా రాయొచ్చు. ఇప్పుడు ఇది ఒక మంచి ప్రోగ్రామ్ రాయటం జరిగింది డూ వైల్ లూప్ ఉపయోగించి. అండ్ ఇందులో మనం స్విచ్ కేసెస్ కూడా వాడటం జరిగింది. చాలా నేర్చుకున్న వాటన్నిటిని మనం ఇందులో అప్లై చేసేసినాం. సో దీని ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉండదని నేను అనుకుంటున్నా, ఎందుకంటే ఆల్రెడీ ఇది మనం ఒకసారి మీరు కావాలంటే చూద్దాం. సో ఫస్ట్ స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ తయారవుతుంది. సో నేను ఎక్కడి నుంచి మనం ఈ నుంచి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ తయారవుతుంది. దాని తర్వాత ఒక CH ఇంటీజర్ వేరియబుల్ తయారవుతుంది. దాని తర్వాత N1 N2 డబుల్ డేటా టైప్స్ తయారవుతుంది. దాని తర్వాత మనం ఏంది ఆటోమేటిక్గా డూ లూప్లోకి వచ్చేసినాం. డూ లూప్లోకి వచ్చిన తర్వాత ప్రింట్ లైన్ 1 యాడ్ 2 సబ్స్ట్రాక్షన్ ఇవన్నీ 5 వరకు డిస్ప్లే అయిపోయినాయి. ఓకే, దాని తర్వాత ఎంటర్ యువర్ చాయిస్ అన్నాను, ఎంటర్ యువర్ చాయిస్ వచ్చేసింది. సో దాని తర్వాత ఇక్కడ మనం ఏమి ఇచ్చినాం, 2 ఇచ్చినాం. 2 ఎంగనే ఏమవుతుంది అంటే ఇప్పుడు sc.next into అనేది ఇక్కడ వర్క్ అవుతుంది. వర్క్ అవుతున్న టైంలో మనం ఇక్కడ ఏమి ఇచ్చినాం, 2 ఇచ్చినాం. సో ఇప్పుడు sc.next into ఇక్కడ ఎగ్జిక్యూట్ అయ్యి ఆ 2 ఏం చేస్తుంది, CHకి అసైన్ చేస్తుంది. సో ఇప్పుడు CH వాల్యూ ఎంత, 2. CH వాల్యూ 2 కదా. ఓకే, అది గుర్తుపెట్టుకోండి, CH వాల్యూ 2. సో స్విచ్ CH అంటే 2. సో ఈ 2 ఏం చేస్తుంది, కేస్ 1 తోటి కంపేర్ చేస్తుంది. అంటే 2 = 1 చెక్ చేస్తుంది. 2 = 1 కాదు, నాట్ ఈక్వల్ టు. సో నెక్స్ట్ ఎక్కడికి వస్తుంది, ఇక్కడ కేస్ 2కి వస్తుంది. సో ఇక్కడ కేస్ వాల్యూ ఎంత ఉంది, 2 ఉంది. 2 = 2. ఎస్, 2 = 2 కాబట్టి అప్పుడు అది ఏమవుతుంది,
మనకు ఈ కేస్ 2కి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇందులో ఏముంది సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎంటర్ ఫస్ట్ నెంబర్. సో ఇది ఎంటర్ ఫస్ట్ నెంబర్ ఇక్కడ మనకు డిస్ప్లే అయిపోయింది. దాని తర్వాత ఏంది నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంది n1 ఈజ్ అసైన్డ్ బై SC డాట్ నెక్స్ట్ డబుల్. సో అంటే ఇప్పుడు కీబోర్డ్ నుంచి మనం ఇన్పుట్ తీసుకుంటానికి అక్కడ కర్సర్ బ్లింక్ అవుతుంటుంది. ఆ టైంలో మనం ఏమి ఇచ్చిన 7 అని కొట్టినాం. 7 కొడితే ఏమైంది, అది n1కి అసైన్ అయిపోతుంది. సో n1కి అసైన్ అయింది. దాని తర్వాత ఈ స్టేట్మెంట్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చినాం. ఎంటర్ సెకండ్ నెంబర్ అనేది మళ్ళీ ప్రింట్ అయింది. ప్రింట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది, n2 ఈజ్ అసైన్డ్ బై SC డాట్ నెక్స్ట్ డబుల్. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నెక్స్ట్ డబుల్ అన్నాం కాబట్టి మనం ఏం చేస్తాం, కీబోర్డ్ నుంచి ఇక్కడ ఏమి ఇచ్చినాం 5 ఇచ్చినాం. సో ఈ 5 దేనికి అసైన్ అవుతుంది, n2కి అసైన్ అవుతుంది. సో n1కి 7 అసైన్ అయింది, n2కి 5 అసైన్ అయింది. సో దాని తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంది, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ రిజల్ట్. సో డబుల్ కోట్స్లో రిజల్ట్ ఉంది కాబట్టి రిజల్ట్ కోలన్ వరకు యాజ్ ఇట్ ఈస్ వచ్చేసింది. దాని తర్వాత n1 మైనస్ n2 ఆపరేషన్ జరుగుతుంది. n1 ఎంత 7, n2 5. 7 మైనస్ 2 అంటే 2 వస్తుంది. సో మనం తీసుకుంది డబుల్ డేటా టైప్ కాబట్టి 2.0 డిస్ప్లే అయిపోయింది. సో ఇప్పుడు ఏమైంది, ఇంతవరకు ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత బ్రేక్ అన్నాం. బ్రేక్ అంటే ఏమవుతుంది, అది స్విచ్లో నుంచి బయటకు వెళ్తుంది. స్విచ్లో నుంచి బయటకు వెళ్ళాలంటే ఎక్కడ వరకు, ఇక్కడ స్విచ్ క్లోజ్ బయటకు వెళ్ళి స్విచ్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత అంటే ఇవి మిగతా ఇవన్నీ ఏమి ఎగ్జిక్యూట్గా డైరెక్ట్గా బయటకు వెళ్ళింది. బయటకు వెళ్ళిన తర్వాత ఎక్కడికి వస్తుంది, నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి, బయటకు వెళ్ళిన తర్వాత ఇదే కదా ఇక్కడికి వచ్చింది. సో అప్పుడు ఏంటి, వైల్ కండిషన్ చెక్ చేస్తుంది. CH నాట్ ఈక్వల్ టు 5. మనం CH ఏమి ఇచ్చినాం, చాయిస్ ఇక్కడ 2 ఇచ్చినాం. సో 2 తోటి కంపేర్ చేస్తాం. 2 నాట్ ఈక్వల్ టు 5 అవును కదా. 2 నాట్ ఈక్వల్ టు 5 కండిషన్ ట్రూ కాబట్టి సో వైల్ లూప్ బాడీలోకి ఎంటర్ అవుతుంది. బాడీలోకి ఎంటర్ అయితే అంటే మళ్ళీ ఎక్కడి నుంచి డూ దగ్గరికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది మళ్ళీ. సో వైల్ లూప్ ఇక్కడ డూ ఇక్కడ స్టార్ట్ అయ్యి అంతే కదా, డూ వైల్ ఇక్కడ. సో అంటే కండిషన్ ట్రూ అయింది కాబట్టి మళ్ళీ డూ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్తుంది. సో అంటే ఇక్కడికి వచ్చిన మనం ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ నార్మల్ యథావిధిగా మళ్ళీ స్టార్టింగ్ నుంచి మళ్ళీ స్టార్ట్ ఎగ్జిక్యూషన్ అవుతుంది. ఇది డూ వైల్ లూప్లో ఉన్నటువంటి స్టార్టింగ్ పాయింట్ నుంచి. అదేంటిది ఇది 1 యాడ్ 2 సబ్స్ట్రాక్షన్. ఇంక మళ్ళీ సేమ్ స్టోరీ, 1 సబ్స్ట్రాక్షన్ 2 3 ఎగ్జిట్ ఎంటర్ రివర్ చాయిస్. మళ్ళీ మనం ఎంటర్ రివర్ చాయిస్ ఇచ్చేసిన ఇక్కడ 3 ఇచ్చినాం. సేమ్ ఇదే ప్రాసెస్ ఇంకా కంటిన్యూషన్ అవుతూ ఉంటుంది. ఎప్పటి వరకు మనం 5 ఇచ్చినాం. లాస్ట్కి మనం ఏం చేసినాము, 5 ఇచ్చినాం. ఎంటర్ రివర్ చాయిస్ 5 అన్నాం. సో ఇక్కడ మనం 5 ఇచ్చినాం కదా, ఎంటర్ రివర్ చాయిస్ 5 అన్నప్పుడు ఇది ఏమవుతుంది, CH ఇక్కడ ఎంటర్ రివర్ చాయిస్ 5 అన్నప్పుడు CH 5 అసైన్ అయింది. సో CH 5 కదా. సో 5 ఏం చేస్తుంది, కేస్ 1 నాట్ ఈక్వల్, కేస్ 2 నాట్ ఈక్వల్, కేస్ 3, కేస్ 4 నాట్ ఈక్వల్, కేస్ 5 ఈక్వల్ టు 5. 5 ఈక్వల్ 5 కాబట్టి ఏమవుతుంది, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. 5 ఈక్వల్ 5 కాబట్టి ఎగ్జిటింగ్ ది క్యాలిక్యులేటర్ అని వస్తుంది. సో ఎగ్జిటింగ్ ది క్యాలిక్యులేటర్ అని వచ్చేసింది. సో దాని తర్వాత ఏముంది, బ్రేక్ ఉంది. 5లో ఏముంది, బ్రేక్ ఉంది. సో బ్రేక్ అంటే ఎక్కడికి బయటకు వెళ్తుంది, స్విచ్ బ్లాక్ నుంచి బయటకు వెళ్తుంది. సో ఇది స్విచ్ బ్లాక్ బయటకు వెళ్తుంది తర్వాత ఎక్కడికి వెళ్తుంది, ఈ వైల్ కండిషన్లోకి వస్తుంది. వైల్ కండిషన్లో CH నాట్ ఈక్వల్ టు 5. CH అంటే 5 కదా, 5 నాట్ ఈక్వల్ టు 5. 5 నాట్ ఈక్వల్ టు 5 కాదు కదా, కండిషన్ ఫెయిల్ అయింది. సో ఫెయిల్ అయింది కాబట్టి ఏమవుతుంది, డూ వైల్ బ్లాక్ నుంచి బయటకు వెళ్తుంది. ఇంకా మళ్ళీ లూప్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకని కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి బయటకు వెళ్తుంది. అది ఏమవుతుంది, ఇప్పుడు నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంది, బాడీ తర్వాత ఉన్న నెక్స్ట్ స్టేట్మెంట్ డూ వైల్ బాడీ తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ ఇది SC డాట్ క్లోజ్. సో SC డాట్ క్లోజ్ అవుతుంది. దాని తర్వాత మెయిన్ మెథడ్ క్లోజ్, క్లాస్ క్లోజ్ అయిపోయింది ప్రోగ్రామ్. సో ఈ విధంగా మనకు డూ వైల్ లూప్ అనేది మనం మెనూ డ్రివెన్ ప్రోగ్రామ్స్ కోసం దీన్ని బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. సో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మనం డూ వైల్ కోసం డిస్కస్ చేయడం జరిగింది. సో దీంట్లో మనం ఏమేమి డిస్కస్ చేసినాం, సో మనకు ఒక ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లాన్ని మనకు ఒక అవసరం ఉంది ఇక్కడ అంతే కదా, మనకు ఒక అవసరం ఉంది. ఆ అవసరాన్ని మనం ఎనాలిసిస్ చేసేసి దానికి మనం ఎలాంటి లూప్స్ వాడచ్చు అని చూసుకొని దానికి అనుగుణంగా అండ్ నెక్స్ట్ ఏమేమి వేరియబుల్స్ కావాలి ఆ ప్రోగ్రామ్ రాయడానికి ఇవన్నీ కూడా మనం ఎనాలిసిస్ చేసుకొని ఒక ప్రోగ్రామ్ రాయడం జరిగింది. సో ఏదైనా మీరు ఇట్లనే ప్రాక్టీస్ చేయండి. సో ఫస్ట్ అసలు మన ప్రాబ్లం ఏంది, ఆ ప్రాబ్లంకి నార్మల్గా మనం సొల్యూషన్ ఏమి ఇస్తాము, దానికి ఆ సొల్యూషన్ స్టెప్ బై స్టెప్ ఇట్లా మనం రాసుకొని నెక్స్ట్ దాన్ని ప్రోగ్రాంలోకి కన్వర్ట్ చేయాలి. సో ఇది డూ వైల్ లూప్కి సంబంధించింది. అండ్ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఈ లోపు మీరు డూ వైల్ లూప్కి సంబంధించి ఏదైనా ఆన్లైన్లో ఇంటర్నెట్లో కనుక ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి. సో ట్రై చేసేటప్పుడు మాత్రము బట్టి కొట్టినట్టు చేయొద్దు, ఈ ప్రాసెస్ని ఫాలో అవుతూ చేసుకోండి, మీకు ప్రోగ్రామింగ్ స్కిల్స్ పెరుగుతాయి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.